ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ మధ్య అందరికీ తెలుసు నాగార్జున సాగర్లో శ్రీశైలంలో కొన్ని గొడవలైనవి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య. దాని మీద తాజాగా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏమిటి ఆ నిర్ణయం అంటే ఈ రెండు ప్రాజెక్టులను కూడా కేంద్ర ప్రభుత్వమే ఆధ్వర్యంలో ఉన్నటువంటి బోర్డు వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళకి అప్పచెప్పాలి ఇరు రాష్ట్రాలు కూడా, వీళ్ళిద్దరూ తనుకోకుండా. సో ఆ ప్రకారం ఇరు రాష్ట్రాలు ఒప్పుకొని అప్పగించినాయండి. దీనిని ఒక పెద్ద సమస్యగా చేద్దాం అని చెప్పి భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రయత్నించారు నిన్న మొన్న. ముందు కేటీఆర్ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాట్లాడారు, ఈవెన్ కవిత గారు కూడా మాట్లాడారు. ఇక ఆ తర్వాత యాక్చువల్గా కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి వచ్చి ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున మాట్లాడతారు అనేది ఎక్స్పెక్టేషను. దీన్ని ఒక పెద్ద ఇష్యూ కింద రైజ్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెడుతున్నాడు ఆంధ్రాకి అన్నట్టుగా చేయాలని. దాని మీద నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లిటరల్గా రేవంత్ రెడ్డి గారు ఉతికి ఆరేశాడండి. విభజన చట్టంలో ఏమనుంది, ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఉభయ రాష్ట్రాలకు చెందినటువంటివి, వీటిని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆధ్వర్యంలోని సంస్థ వాటిని పర్యవేక్షించాలి అని చెప్పి విభజన చట్టంలో ఉందండి. 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఉంది అది. అది యాక్చువల్గా ఉభయ రాష్ట్రాలకు మంచిది కూడా. దాని మీద వాళ్ళు మధ్యలో తగాదా పడ్డం ఇట్లాంటివి జరుగుతూ వస్తున్నాయి. ఆ నేపథ్యంలో గత కొంతకాలంగా దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగింది అది. అదేమిటి, ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బోర్డు వాళ్ళు దీన్ని పర్యవేక్షించాలి అని చెప్పి అది జరుగుతూ వచ్చింది. అది లేటెస్ట్గా ఒక కొలిక్కొచ్చి తెలంగాణలో ఎన్నికలు పూర్తయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది జరిగింది. అటు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎందుకు ఒప్పుకున్నాయి. అదేంటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బలగాలు వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు కాపలా కాస్తారు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు వాటిని పర్యవేక్షిస్తాయి అని. సో ఇది ఇరువురికి మంచిదైనప్పుడు దీన్ని అనవసరంగా రెచ్చగొట్టి ఒక ఇష్యూ చేయడం ఎందుకు, కానీ రాజకీయంగా అది ఉపయోగం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దాన్ని అందుకొని ఒకటే విమర్శలు చేసింది నిన్న మొన్న. దాని మీద ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి కడిగి పారేశాడండి. 2000 విభజన చట్టంలో ఇది ఉన్నదా లేదా, 2014 ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో అన్నీ మనం తెలంగాణకు అనుకూలంగా రాసుకున్నాము, నేనే దగ్గరుండి రాయించానని చెప్పి గతంలో కేసీఆర్ గారు అన్నారా లేదా, అసలు నా మూలంగానే తెలంగాణ వచ్చింది, ఈ బైఫర్కేషన్ యాక్ట్ అంతా కూడా నేనే దగ్గరుండి దాన్ని తయారు చేయించాను అని చెప్పి ఆ రోజున క్లెయిమ్ చేసుకున్నారా లేదా. గతంలో ఆయన డేటాతో సహా ఇచ్చాడు. మీరు అనేకసార్లు గత 10 ఏళ్లలో అనేకసార్లు మీటింగ్లు పెట్టి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకెళ్ళాలి, ఏ ఒక్క రాష్ట్రం ఆధ్వర్యంలో ఉండకూడదు, దానివల్ల గొడవలు వస్తున్నాయని చెప్పి మీరు కూడా దానికి సన్నద్ధత తెలిపి అందుకోసం ఈవెన్ నిధులు కూడా కేటాయించారా లేదా అని చెప్పి మొత్తం అవి ఆ యొక్క ప్రొసీడింగ్స్ అన్నీ కూడా, ఆ మీటింగ్స్ మినిట్స్ అన్నీ కూడా తీసి నేను చదివాడండి. దాంతోపాటుగా ఇంకొక కీలకమైన పాయింట్ లేవనెత్తాడు. అదేమిటంటే ఎన్నికల టైంలో, అంటే తెలంగాణ ఎన్నికల టైంలో అందరికీ గుర్తుండే ఉంటుంది, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అది యాక్చువల్గా తెలంగాణ దాన్ని పర్యవేక్షిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసులను పంపించి అక్కడ మొత్తాన్ని ఆక్రమించి కొంచెం గొడవ చేశారు, అక్కడ టెన్షన్ కూడా క్రియేట్ చేశారు. అవన్నీ వార్తలు వచ్చినాయి ఆ రోజున. అది ఎందుకు చేశారు అంటే తద్వారా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి కేసీఆర్ గారికి ఆయన పార్టీకి ఎంతో కొంత మేలు చేయాలి అనేటువంటి దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసీఆర్కి సహాయం చేయడానికి ఈ విధంగా చేసిందని చెప్పి అందరూ అనుకున్నారు ఆ రోజున. ఎందుకు అనుకున్నారు ఆ విధంగా, ఆ మర్నాటి నుంచి దాని ఊసే లేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమీ లేదు దాని గురించి. దాన్ని బట్టి తెలుస్తోంది ఇదంతా కావాలని చేసింది అని. దాన్ని కూడా ప్రస్తావించాడండి. ప్రస్తావించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పోలీసులను పంపిస్తే నోరు మూసుకుని ఊరుకొని మీరు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా దాని మీద ఇవాళ మాట్లాడతారా. మా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పోలీసులు పంపించి చేయగలరా, ఎట్లా అంత ధైర్యం ఉందని ప్రశ్నించాడండి. ఒక్కసారి ఆయన మాట్లాడిన సుదీర్ఘమైనటువంటి ఆ ప్రసంగంలో ఈ కీలకమైనటువంటి ఈ ఒక్క వ్యాఖ్య చూడండి. నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకేమాత్రం సిగ్గున్న ఒక్క మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు, పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది.
కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? అదండి, ఆ విధంగా ఉతికారేశాడు కేసీఆర్ గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా. అంటే రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఏ అంశాన్నైనా రాజకీయ పార్టీలు ఎప్పుడు సన్నద్ధంగా ఉంటాయండి. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. అధికారంలో లేకపోతే ఒక రకమైన మాట, అధికారంలో ఉంటే మరొక రకమైన మాట. ఇప్పుడు అధికారంలో లేం కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య తగాదా పెడతాం అన్నట్టుగా ఉంది మరి బీఆర్ఎస్ పార్టీ వైఖరి. కానీ రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఇందులో ఉన్నటువంటి హిపోక్రసీని, ఇందులో ఉన్నటువంటి వంచనని ఎక్స్పోజ్ చేశాడండి.